నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇద్దరు పెళ్ళిళ్ళ పేరయ్యలకు మనం చూసుకుంటే జైలు శిక్ష పడిందనమాట. అంటే కువైట్లో ఉన్న పెళ్లి కాని కువైటీలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యువకులను టార్గెట్ చేసుకొని వాళ్లకు పెళ్ళిళ్ళు చేపిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నకిలీ విధంగా డబ్బులు తీసుకొని నకిలీ మార్గాల ద్వారా డబ్బులు తీసుకొని ఆ తర్వాత కనిపించకుండా పోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా నకిలీ గుర్తింపుతో మోసం చేసినందుకు ఇద్దరు టర్కీ జాతీయులకు దోషులుగా నిర్ధారించిన కువైట్ క్రిమినల్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 150 దినార్ల జరిమానా విధించింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దర్యాప్తు తర్వాత వెల్లడైన వివరాల ప్రకారం నిందితులలో ఒకరు ఆన్లైన్లో పెళ్లి సంబంధాలు కుదిర్చే పెళ్లిళ్ల పేరయ్యగా నటిస్తూ ఒక అమ్మాయితో పెళ్లి కుదిరిస్తానని చెప్పేసి ఒక కువైటీ పౌరుడిని మోసం చేశాడు. ఆ తర్వాత నకిలీ వివాహ ఒప్పంద పత్రం, బ్రోకరేజ్ సేవలకు అధికారికంగా ఇచ్చే సర్టిఫికెట్ను సృష్టించి మోసపూరిత మార్గాల ద్వారా ఆ యొక్క కువైటీ యువకుడి నుంచి 250 దినార్లు తీసుకొని మోసం చేశాడు. అలాగే బాధితుడు ఆ అమ్మాయిని చూడటానికి ఒక మీటింగ్ని అయితే ఆ యొక్క పెళ్లిళ్ళ పేరయ్యలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాగే ఎంతో ఆశతో మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ యువకుడు ఆ ప్రదేశానికి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి రాలేదని చెప్పేసి తిరిగి వాళ్ళకు ఫోన్ చేస్తే ఎటువంటి సమాధానం లేదు. అలాగే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. దీంతో అతడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడనమాట. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా అలాగే అతడితో జరిపిన ట్రాన్సాక్షన్లు ఏవైతే ఉన్నాయో లావాదేవీలు, దాని ఆధారంగా ఇద్దరు టర్కీ జాతీయులను అయితే పోలీసులు అరెస్ట్ చేసి తాజాగా కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా ఈ యొక్క ఇద్దరు పెళ్లిళ్ల పేరయ్యలకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 150 దినార్ల జరిమానా విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం కువైట్లో ఇది ఒక వ్యాపారంగా మారిందని చెప్పేసి, అలాగే కువైటీ ప్రజల యొక్క బలహీనతను కొంతమంది క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.